సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. డబ్బు వస్తుంది కానీ అసలు మిగట్లేదండి. చాలామంది ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. గురుగారు, మాకు డబ్బు వస్తుంది కానీ అసలు సేవింగ్ అంటూ లేదు. అంటే జులైగా ఖర్చు పెడుతున్నాము, అది కూడా కాదు. చాలా జాగ్రత్తగానే ఖర్చు పెడుతున్నాం కానీ అసలు మిగలట్లేదు. ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు. ఖర్చులన్నీ కూడా ఇంపార్టెంటే అనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా అసలు సేవ్ చేసుకోవడానికి కుదరట్లేదు. ఇలా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది ఏమో డబ్బు సేవ్ చేసుకుంటున్నాము కానీ సడన్గా ఏదో ఒక పని గురించి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాం డబ్బు, కొన్నాళ్ళకి ఆ పని చేద్దాం, కానీ సడన్గా ఇంకేదో ముఖ్యమైన అవసరం వస్తుంది, ఎవరికో హెల్త్ చెడిపోతుంది, ఇంకేదో అవుతుంది. సో ఈ కాస్త ఈ డబ్బులు దానికి ఖర్చు పెట్టేసే అవసరం వస్తుంది. అంతే, సడన్గా ఏదో ఒక అవసరం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి ఫలితాలకి డబ్బు వస్తుంది, మిగలట్లేదు, ఖర్చు అయిపోతుంది. డబ్బు ఏదో సేవ్ చేద్దామని దాచిపెడుతూ ఉన్నాం ఒక పని గురించి, కానీ సడన్గా ఇంకేదో అవసరం వస్తుంది, మరీ ముఖ్యమైనది, ఈ డబ్బు దానికి కాస్త ఖర్చు పెట్టేయవలసి వస్తుంది. ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే ఆగ్నేయంలో దోషం అంటే ఇలా జరుగుద్ది. దీనికి తోడుగా నైరుతిలో కూడా దోషం ఉందనుకోండి, సడన్గా వస్తుంది, సడన్గా ఎవరికో యాక్సిడెంట్ అయిపోద్ది. లేకపోతే మెడికల్ బిల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇలా మెడికల్ బిల్సే చాలా ఉంటాయి. ఆగ్నేయ దోషం ఉన్న వాళ్ళకి, ఆగ్నేయ దోషం ఎప్పుడవుతుంది అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయం గొయ్యి, ఆగ్నేయం పెరగడం అంటే తూర్పు ఈశాన్యం తెగిపోవడం. ఇలాంటి వాళ్ళ ఇళ్ళలో మెడికల్ బిల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళకి అంత పెద్దగా దానిపైన దృష్టి పోదు. అవసరం కదా మెడికల్ బిల్స్, రెగ్యులర్గా మెడికల్ బిల్స్ మందులు వాడుతూ ఉంటారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవసరం వస్తుంది, ఎవరినో ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కానీ చూస్తే అక్కడ ఏమి ఉండదు. ఎన్ని డయాగ్నోసిస్ చేసినా ఏం చేసినా అసలు అందులో ఏమీ ఉండదు. కానీ ఆరోగ్యం మాత్రం అసలు ఏమీ బాగుండట్లేదు. కొంతమందికి ఏమో సేవ్ చేస్తూ ఉంటారు కానీ ఇంకేదో సడన్గా వచ్చేస్తుంది, అంటే దానికి నైరుతి దోషం. ఎవరికో యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే సర్జరీ జరగడం, కార్డియక్ ప్రాబ్లం రావడం, అది కూడా మెడికలే. అనుకోని ఖర్చులు, ఎక్కువగా మెడికల్ ఖర్చులే ఎక్కువ ఉంటున్నాయి. నేను గమనించిన కేసెస్లో అన్నీ కూడా మెడికల్వే ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం. అస్తమానం మందులు వాడితేనే ఉండాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి. ఆ మెడికల్ బిల్ అంటూ కనబడదు. లాస్ట్లో చూస్తే మెడికల్ బిల్ ఇంత అయి కూర్చుంటుంది. దాంతో అసలు సేవింగ్ ఉండదు. ఉన్న డబ్బు అంతా దీనికే పోతుంది. డబ్బు వస్తుంది, సంపాదిస్తున్నారు, బిజినెస్లో డబ్బు వస్తుంది, ఉద్యోగం చేస్తున్నారు, శాలరీ వస్తుంది, కానీ అస్తమానం ఇలా మెడికల్ బిల్స్ ఖర్చు పెడుతూ ఉండాలి. దానికి తూర్పు ఆగ్నేయం దోషం. తూర్పు ఆగ్నేయం దోషం అంటే తూర్పు ఈశాన్యం తెగితే కూడా తూర్పు ఆగ్నేయ దోషమే. లేదు ఆగ్నేయం పెరిగి ఉంది, లేదా ఆగ్నేయంలో గొయ్యి ఉంది, అది కూడా తూర్పు ఆగ్నేయం దోషమే. కానీ ఎక్కువ మెడికల్ బిల్స్ ఉండే అన్ని ఎక్కడ కనబడుతున్నాయి అంటే తూర్పు ఈశాన్యం తెగి తూర్పు ఆగ్నేయం పెరిగిందనుకోండి, అక్కడ అన్నీ కూడా ఇలాంటివే కనబడుతూ ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా తూర్పు అంతా కూడా చక్కగా ఉండేలాగా తూర్పు ఈశాన్యం కొంచెం పెరిగి ఆగ్నేయంలో దోషం లేకుండా, నైరుతిలో దోషం లేకుండా చూసుకుంటే ఆ వచ్చిన కాస్త కొంచెం డబ్బైనా సేవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సాయి రక్ష.